మిత్రులందరికీ శుభోదయం. శతక సాహిత్యం ఇష్టమైనటువంటి మిత్రులందరికీ సుమతి శతకంలోకి శుభస్వాగతం. ఈరోజు మనం సుమతి శతకంలోని 3వ పద్యాన్ని భావాన్ని తెలుసుకుని ప్రస్తుత సమాజానికి అది ఏ విధంగా వర్తిస్తుందో కొద్దిగా విశ్లేషించుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుకు బ్రతుకవచ్చు మహిళో సుమతి. అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుకు బ్రతుకవచ్చు మహిళో సుమతి. అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుకు బ్రతుకవచ్చు మహిళో సుమతి. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం. అడిగినంత జీతం ఇవ్వని మొండి దొరను వదిలేసి వెళ్ళిపోవడం మంచిది. అటువంటి యజమానిని సేవించి జీవించడం కంటే వేగంగా పోయే ఎద్దులను కట్టుకుని పొలాన్ని దున్ని బతకవచ్చు. ఇది పద్యం యొక్క భావం. ఈ పద్యం మనకి తెలియచేసేటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన యొక్క స్వాభిమానాన్ని మనం కాపాడుకోవాలి. అంటే ఇతరుల కృపపై ఆధారపడకుండా తన శ్రమతో జీవించగల ధైర్యాన్ని కలిగి ఉండాలి మనిషి. మొండివాడి కింద పనిచేసే కంటే చిన్నగా అయినా స్వతంత్రంగా జీవించడం, అంటే చిన్న పని చేసుకుని బ్రతికినా స్వతంత్రంగా జీవించడం ఎంతో ఉత్తమం. ఈ రోజుల్లో సమాజంలో చాలామంది తమ ప్రతిభ శ్రమ ఉన్నా కూడా తగినంత గౌరవం లేదా పారితోషికం పొందక నిరాశ చెందుతున్నారు. ఈ సుమతి శతక పద్యం మనకి స్వాభిమానాన్ని, స్వాతంత్ర్యం వ్యక్తికి ఎంత ముఖ్యమో ఈ రెండు విషయాలను తెలియచేస్తుంది, గుర్తు చేస్తుంది కూడా. అన్యాయంగా జీతం ఇవ్వని యజమాని వద్ద పనిచేయడం కంటే స్వంత శ్రమతో చిన్న వ్యాపారం లేదా మనకు రోజు గడవడం కోసం సాధారణ జీవనం గడపడం ఎంతో గొప్పది. ఆధునిక కాలంలో స్వీయ ఉపాధి, స్వయం సహాయక బృందాల వంటి మార్గాలు ఈ ఆలోచనలకి ఉదాహరణలు. ఇతరుల దయపై ఆధారపడకుండా మన ప్రతిభను మనం ఉపయోగించుకుని తద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని మనం గడపవచ్చు. అర్థమైంది కదా? ఈ పద్యంలో చెప్పినట్టుగా ప్రతి మనిషి తన యొక్క స్వాభిమానాన్ని కాపాడుకోవాలి, శ్రమతో జీవించగల ధైర్యాన్ని కలిగి ఉండాలి. ముగించబోయే ముందుగా పద్యము భావము మరొకసారి మీకోసం. అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుకు బ్రతుకవచ్చు మహిళో సుమతి. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మరోసారి మీకోసం. అడిగినప్పుడు జీతం ఇవ్వని యజమానిని సేవించి జీవించడం కంటే వేగంగా పరిగెత్తగల ఎద్దులను కట్టుకుని పొలాన్నైనా సరే దున్ని మనం హాయిగా బ్రతకవచ్చు అన్నది ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యంలోని భావాన్ని అర్థం చేసుకుని మీ భవిష్యత్తుకు చక్కని మార్గం వేసుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఈ పద్యంలోని విశ్లేషణను వారు తెలుసుకునేలా సహాయం చేయండి. మళ్ళీ రేపటి భాగంలో మరో పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.